నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కులగణన నివేదికపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చ. ఫిబ్రవరి 7న నిర్వహించే అవకాశం. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో సభ్యుల ఆందోళనలతో రసాభస. చర్చ లేకుండానే 8,440 కోట్ల బడ్జెట్కు ఆమోదం. హామీలను విస్మరించిందంటూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు. గాంధీ వర్ధంతి సందర్భంగా మహాత్ముడి విగ్రహాలకు వినతి పత్రాలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు, రాధాకిషన్రావుకు బెయిల్. 1,00,000 చొప్పున 2 ష్యూరిటీలు, పాస్పోర్ట్లు సమర్పించాలని ఆదేశం. సికింద్రాబాద్లో 24 కిలోల గంజాయి చాక్లెట్లు పట్టివేత. కూకట్పల్లిలో హాస్టల్లో ఉండే ప్రాంతంలో విక్రయాలు. కుంభమేళాలో తొక్కిసలాటతో యోగి సర్కార్ అప్రమత్తం. వన్ వే వ్యవస్థతో పాటు పకడ్బందీగా ఆంక్షల అమలు. విమాన ప్రమాదంపై అమెరికా అధికారిక ప్రకటన. ఎవరూ బ్రతికే అవకాశం లేదన్న అగ్రరాజ్యం. కులగణనపై చర్చించి ఆమోదించేందుకు ఫిబ్రవరి 7న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. 2 రోజుల్లో కులగణనపై నివేదికను అధికారులు కేబినెట్ సబ్ కమిటీకి సమర్పించనున్నారు. ఫిబ్రవరి 3 లేదా 4న మంత్రివర్గ ఉపసంఘం సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక సమర్పించే అవకాశం ఉంది. ఆ నివేదికపై చర్చించి ఆమోదించేందుకు ఫిబ్రవరి 5న కేబినెట్ భేటీ జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికల సంఘం అనుమతి కోరే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. నవంబర్ 6 నుంచి సుమారు 87,000 మంది ఎన్యూమరేటర్లు 76 ప్రశ్నలతో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి, కుల అధ్యయనం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,16,00,000 నివాసాల్లో సర్వే చేశారు. దాదాపు 96% కుటుంబాలు సర్వేలో పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. విద్యుత్ సామర్థ్యాన్ని పెంపొందించడంలో రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క సూచనలతో అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. హిమాచల్ ప్రదేశ్లో బిల్డ్ అండ్ ఆపరేట్, ట్రాన్స్ఫర్ బూట్ విధానంలో హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులు చేపట్టేందుకు సర్కారు ప్రయత్నాలు చేస్తోంది. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం 22 హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులకు ప్రతిపాదనలు ఆహ్వానించగా రాష్ట్ర అధికారుల బృందం 100 మెగావాట్లకు పైబడిన సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులపై ఆసక్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు భట్టి విక్రమార్క ఢిల్లీలో హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖుతో సమావేశమై చర్చ జరిపారు. అందులో 400 మెగావాట్ల సెలి, 120 మెగావాట్ల మియార్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులపై పరిశీలన జరిపిన భట్టి వాటికి సంబంధించిన ముసాయిదా ఒప్పందాలు పంపాలని హిమాచల్ సీఎంను కోరారు. ఆ ఒప్పందాలను పరిశీలించి ఎంఓయూలు కుదుర్చుకునే దిశలో చర్యలు చేపడుతుందని భట్టి తెలిపారు. మిద్దె తోటలు, రూఫ్ గార్డెనింగ్ ప్రోత్సహించేందుకు ఉద్యాన శాఖ ఇస్తున్న రాయితీ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్ నక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 5 రోజుల పాటు జరగనున్న 17వ గ్రాండ్ నర్సరీ మేళాను మంత్రి తుమ్మల ప్రారంభించారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి పేరెన్నికగన్న నర్సరీలు, కంపెనీలు, వ్యవస్థాపకులు, రైతులు ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి పరిశీలించారు. విత్తనాలు, పూలు, కూరగాయలు, పండ్లు, ఔషధ మొక్కలు, వ్యవసాయ ఉపకరణాలు ప్రదర్శనలో కొలువుదీరాయి. గులాబీ, మందార, చామంతి, బంతి, వర్మీ కంపోస్ట్, బోన్సాయి వృక్షాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. హైదరాబాద్ వాసులే కాక రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున ఈ ప్రదర్శన సందర్శించాలని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు. వివిధ రకాలైనటువంటి విత్తనాలు, మొక్కలు, నర్సరీకి సంబంధించిన అన్ని రకాలు కూడా ఇక్కడ మనం ఈ నర్సరీ మేళాలో చూసుకునే అవకాశం, కొనుక్కునే అవకాశం, పెంచుకునే అవకాశం ఈనాడు తెలంగాణ ప్రజలకి రావాలని చెప్పి కలీసాపు ప్రతి సంవత్సరం కూడా కష్ట నష్టాలు కోర్చి, శ్రమ కోర్చి ఆయన చేసేటటువంటి ఈ నర్సరీ మేళా విజయవంతంగా నడుస్తూ ఉంది. ఇప్పుడు అడవులో ఉన్న వాళ్ళకి మీకు ఏ కరోనా రావట్లా, వ్యవసాయం చేసేవాడికి ఏ జబ్బు రావట్లా, తిని కూర్చునే వాళ్ళకి అన్నీ వస్తున్నాయి. కాబట్టి పట్టణ ప్రజలు కూడా ఇప్పుడు టెర్రస్ గార్డెన్ అని, గార్డెన్స్ అని, ఇంటి దగ్గర ఎంత స్థలం దొరికితే అంత పెంచుకునే అవకాశం మహిళలకి మంచి అవేర్నెస్ తోటి వాళ్ళు కూడా మంచిగా చేసుకుంటున్నారు.
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిని 2-3 రోజుల్లో ప్రకటిస్తామని మంత్రి శ్రీధరబాబు తెలిపారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోటీ చేయనని చెప్పడంతో కొత్త అభ్యర్థి ఎంపిక చేసే పనిలో ఏఐసీసీ ఉందని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరైనా గెలుపు కాంగ్రెస్దే అని మంత్రి శ్రీధరబాబు కరీంనగర్లో తెలిపారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడిన మంత్రి శ్రీధరబాబు పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు పెంచాలనే లక్ష్యంతో దావోస్ వెళ్లి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చామని తెలిపారు. హైదరాబాద్కు ధీటుగా ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి పట్టణాల్లో కూడా పెట్టుబడుల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. పాజిటివ్ దృక్పథంతో పోవాలి. పెట్టుబడులు ఇవాళ వచ్చినాయి, ఎంఓయూకే సంబంధమైందని నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు. నిశ్చయమైంది పెళ్లి, ఎంతమంది పిల్లలు పుడతారని అడిగితే ఏమైనా లాభం ఉంటుందా? ఈ రోజు ఒక పాజిటివ్ దృక్పథంతో పెట్టుబడులు రావాలి. ఎంఓయూలు చేసుకున్న తర్వాత ఇంకా అనేక అంశాలు ఉంటాయి. మేము గత సంవత్సరం 18 ఒప్పందాలు చేస్తే 17 యాక్టివ్ గా ఈ రోజు వివిధ స్థాయిలో ఉన్నాయి. దాంట్లో 50% మించి పనులు అయిపోయినాయి. మీకున్న అనుభవంతో మాకు సలహా సూచనలు ఇవ్వండి, ఏ విధంగా ముందుకు పెడతామని. అడ్డంకులు వేయకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని కోరుతాను. తప్పకుండా ఒక మార్పు చూపెట్టే ప్రయత్నంలోనే ఈరోజు ఎంఎస్ఎంఈ పాలసీ కానీ, ఈరోజు మేము తీసుకొస్తా ఉన్న పవర్ పాలసీ కానీ, రేపు రాబోయే కాలంలో టూరిజం పాలసీ కానీ, కొత్త విధానాలు ఉన్న విధానాల్లో మార్పులు తీసుకొస్తూ పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలనే కార్యక్రమం ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణిలో కూడా తీసుకురాబోతాను. రాష్ట్రంలో త్వరలో జరగనున్న 3 ఎమ్మెల్సీ స్థానాలను తామే గెలుస్తామని బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. టీచర్లు, పట్టభద్రుల గురించి కొట్లాడేది బీజేపీ పార్టీయేనని, బీఆర్ఎస్ ఫామ్ హౌస్ పార్టీ, కాంగ్రెస్ అవినీతి పార్టీ అంటూ ఆరోపణలు సంధించారు. అభ్యర్థుల సమర్థత, వ్యక్తిత్వం ఉన్న వారికే బీజేపీ టికెట్లు ఇచ్చిందని రాకేష్ రెడ్డి పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణ కమలానికి ఊపిరిలు ఊదిన నేల, ఈ ధర్మాన్ని కాపాడటానికి ముందుకొచ్చిన నేల కాబట్టి ఇంకా మెజారిటీ అనేది మా లక్ష్యం కాబట్టి దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దక్షిణ తెలంగాణలో కూడా దాన్ని ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ స్థానంతో బాగా చేయాలి. సమాజం మీద అవగాహన ఉన్న వాళ్ళు మీరు సరైన నిర్ణయం తీసుకోండి. ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎందుకు అవసరం? ప్రజల గొంతు అయి నిలవాల్సిన గొంతులు మయ్యి ఫామ్ హౌస్ లో పడుకున్న పార్టీ ఒకవైపు, అవినీతి అక్రమాలు చేస్తున్న అధికార పార్టీని ఎదుర్కోవాలా, నిలదొక్కుకోవాలా, మీ సమస్యలన్నీ పరిష్కరించాలంటే భారతీయ జనతా పార్టీని మాత్రం గెలిపించాల్సింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం రసాభసగా ముగిసింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన మధ్య 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 8,440 కోట్ల రూపాయల బడ్జెట్కు సభ ఆమోదం తెలిపింది. బడ్జెట్పై చర్చకు పట్టుబట్టిన గులాబీ కార్పొరేటర్లను మేయర్ సభ నుంచి సస్పెండ్ చేయడం, పోలీసులు అరెస్టుతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. అటు బడ్జెట్ కేటాయింపులను నిరసిస్తూ బీజేపీ కార్పొరేటర్లు భిక్షాటన చేస్తూ సభకు హాజరయ్యారు. గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై సభలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంఐఎం మాత్రం ప్రశ్నోత్తరాలకే పరిమితమైంది. జీహెచ్ఎంసీ 10వ సర్వసభ్య సమావేశం స్వల్ప ఉద్రిక్తత మధ్య ముగిసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన 8,440 కోట్ల బడ్జెట్ను ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం తెలిపారు. సభలో తొలుత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రతన్ టాటాలకు నివాళులర్పించిన అనంతరం మేయర్ బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్పై చర్చించకుండా తమ ప్రశ్నలపై చర్చ జరపాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు పట్టుబట్టారు. మేయర్ పోడియాన్ని చుట్టుముట్టే ప్రయత్నం చేయగా కాంగ్రెస్ కార్పొరేటర్లు అడ్డుపడ్డారు. ఇరు పార్టీల మధ్య గందరగోళం నెలకొనడంతో 4 కార్పొరేటర్లను మార్షల్స్తో బయటకు పంపించేశారు. తమ కార్పొరేటర్లను బలవంతంగా బయటకు పంపించడం పట్ల గులాబీ కార్పొరేటర్లు నినాదాలతో హోరెత్తించారు. మేయర్ పదే బీఆర్ఎస్ కార్పొరేటర్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఆందోళన వేడకపోవడంతో సస్పెండ్ చేశారు. అనంతరం పోలీసులు అదుపులోకి తీసుకుని మహంకాళి పోలీస్ స్టేషన్, రాంగోపాల్పేట పోలీస్ స్టేషన్లకు తరలించారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లను సస్పెండ్ చేయడం పట్ల ఆ పార్టీ ఎక్స్ అఫిషియో సభ్యులు మండిపడ్డారు. మేయర్ తీరుపై కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక అసహనం వ్యక్తం చేశారు. డీసెంట్రలైజ్ కావాల్సినటువంటి జీహెచ్ఎంసీ సర్కిల్లో, జోనల్ ఆఫీస్లో నిధులు కేటాయించట్లేదు కార్పొరేటర్లకి. వాళ్ళ హక్కులకు కాల రాస్తా ఉన్నారు. దాన్ని ప్రశ్నించబోతా ఉంటే వారి గొంతు నొక్కుతా ఉన్నారు. ఇక్కడ బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి మేయర్ గారు ఈ రకంగా అందరినీ కూడా సస్పెండ్ చేసి మార్షల్ తీసుకొని బయటికి లాక్కెళ్ళండి అని చెప్పడము ఇది హైదరాబాద్ నగర చరిత్రలో ఏ రోజు కూడా జరిగినటువంటి ఘటన.
బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్ తర్వాత తిరిగి సభను ప్రారంభించిన మేయర్ ప్రశ్నోత్తరాలపై చర్చకు అనుమతిచ్చారు. బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం సభ్యులు వీధి దీపాలు, క్రీడా మైదానాలు, నాలాల అభివృద్ధి, మురుగునీటి వ్యవస్థ, పారిశుద్ధ్య కార్మికుల కొరతపై ప్రశ్నించగా నెల రోజుల్లో పనులన్నీ పూర్తి చేస్తామని బల్దియా కమిషనర్ హామీ ఇచ్చారు. బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ ధరించిన టీషర్ట్పై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అంశంపై బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎక్స్ అఫిషియో సభ్యుడైన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ జీహెచ్ఎంసీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమంపై దృష్టి సారించి పనిచేయాలని సూచించారు. నగరంగా పేరు పొందుతున్న నగరం పరుగు పోయేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి 3,000 కోట్లు 4,000 కోట్లు కొంత ఎక్స్ట్రా తెచ్చైనా పాత బిల్లులు పే చేసి ఏవైతే అర్జెంట్ పనులు ఉంటాయో కనీస రోడ్డు సౌకర్యం కావచ్చు, కనీస డ్రైనేజ్ సౌకర్యం కావచ్చు, కనీసం ఇతరత్ర సమస్యలు లైట్ల సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా తక్షణమే పరిష్కరించమని చెప్పి మేము కోరడం జరిగింది. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ పక్కనే అక్కడే హాస్పిటల్ నిర్మించాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. వాకర్స్ 2,000 మంది వాకర్స్ రోజు వాకర్ చేస్తారు. అలాంటి ప్లేస్ని హాస్పిటల్ కట్టాలి, అక్కడ డిస్టర్బ్ చేయాలని చెప్పేసి చేస్తున్నటువంటి ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. దానిలో తీర్మానాల్లో కూడా కంపల్సరీ చెప్పడం జరిగింది. కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ కార్పొరేటర్లు అసహనం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై చర్చించే సమయం ప్రధాన ప్రతిపక్షానికి లేదని తిప్పికొట్టారు. కౌన్సిల్ని ఒక మంచి రూపంగా తీసుకురావాల్సిన బాధ్యత సభ్యులందరిపైన ఉన్నది. వాళ్ళందరినీ కూడా మేము విజ్ఞప్తి చేసినాం, కానీ టీఆర్ఎస్ సభ్యులు ఒప్పుకోలే. సోదరుడు ఫసియుద్దీన్ పై దాడి చేసిండ్రు, అయినా మేము ఊరుకున్నాం. చాలాసేపు ఓపిక పట్టినాం. హైదరాబాద్ ప్రజలకు సంబంధించిన సమస్యలపై మీరు గలమెత్తమంటే వాళ్ళు అవసరం లేదనే విధంగా వాళ్ళు బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఎవరి పట్ల ఎవరు దృష్టిగా ప్రవర్తించారనేది వీడియోలో క్లియర్ గా కనబడుతుంది. ప్రజాపాలనలో సామాన్యుడికే ప్రశ్నించే హక్కు ఉంది. వాళ్ళైతే కార్పొరేటర్లు ప్రశ్నించమని చెప్పారు, కానీ దాడులు చేయదు కదా. కనబడుతుంది నాకు దాడి చేసింది, వాళ్ళు చూపించమని చెప్పండి, దాడి ఒక వీడియో చూపించమని చెప్పండి. దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బృందం రాష్ట్రానికి తీసుకొచ్చిన పెట్టుబడులపై ధన్యవాదాలు చెబుతూ తీర్మానం చేశారు. అవిశ్వాస తీర్మానంపై మాత్రం ఎలాంటి హడావిడి కనిపించలేదు. బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్టును పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఖండించారు. హైదరాబాద్ను పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టినందుకు కార్పొరేటర్లను అరెస్ట్ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత హైదరాబాద్కు నిధులు ఇవ్వడం లేదన్న కేటీఆర్ 1 కోటి మంది నగర ప్రజల తరపున ప్రశ్నిస్తే బయటకు గెంటేస్తారా అంటూ ఆయన ప్రశ్నించారు. పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి కనీస ప్రజా సౌకర్యాలను కూడా సరిగ్గా నిర్వహించలేని జీహెచ్ఎంసీ అసమర్థతను ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వం జీర్ణించుకోవడం లేదన్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఎలాంటి చర్చ లేకుండానే బడ్జెట్ ఆమోదం పొందడం అప్రజాస్వామికంగా ఆయన అభివర్ణించారు. గులాబీ కార్పొరేటర్ల అరెస్ట్ ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రామ్గోపాల్పేట థానాకు తరలించిన బీఆర్ఎస్ కార్పొరేటర్లను తలసాని పరామర్శించారు. ప్రభుత్వ వైఖరిపై ప్రజాక్షేత్రంలో పోరాడతామని వెల్లడించారు. ఇది చాలా దౌర్జన్యంగా మహిళల కార్పొరేటర్లందరినీ ఈరోజు జెంట్స్ తోటి ఈరోజు నెట్టేయడం జరిగింది. మగవాళ్ళతోటి ఈరోజు నూకేసి పంపించడం జరిగింది బయటికి. పోడియం దగ్గర వెళ్ళే రైట్ మాకు ఉంది, ఎందుకంటే అన్యాయంగా మా కొంతమంది కార్పొరేటర్లని బయటికి తీసుకుపోయి అరెస్ట్ చేశారు కాబట్టి దానికి నిరసనగా మేము పోడియం దగ్గరికి వెళ్ళాం. కానీ అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్పొరేటర్లు మా మీదికి వచ్చి మా చేతులు పట్టుకొని మా చేతిలో ఉన్న ప్లే కార్డ్స్ని గుంజుకొని చింపి వాళ్ళు మేయర్ మీద వేసారు. కానీ ఉల్టా మా కార్పొరేటర్లు వేసారు, మీరే సారీ చెప్పాలని చెప్పేసి మేయర్ గారు సారీ చెప్పామని చెప్పారు. సో ఆయన కూడా మేము చెప్పలేదు. దౌర్జన్యంగా ఈరోజు ఇక్కడికి మమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి సభని నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. బడ్జెట్లో చాలా డౌట్స్ ఉన్నాయి పెట్టలేదు, కానీ కేవలం ప్రశ్నించినందుకు, ప్రజల పక్షాన మేము పోరాడుతున్నందుకు మమ్మల్ని అన్యాయంగా కేసులు పాలు చేసి ఈరోజు పిఎస్లో కూర్చోబెట్టి వాళ్ళు సభ నడిపిస్తున్నారు. మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన నివాళి అర్పించారు. హైదరాబాద్ లంగర్ హౌస్లోని బాబుఘాట్ వద్ద మహాత్మాగాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. శాసనసభ ఆవరణలోని గాంధీ విగ్రహానికి శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్,
శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అంజలి ఘటించారు. శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు నివాళి అర్పించారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలను అధికారంలోకి వచ్చి 420 రోజులైనా కాంగ్రెస్ సర్కార్ అమలు చేయలేదంటూ బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. ఏడాది కాంగ్రెస్ పాలన ఎదురుచూపుల పాలన అయిందని విమర్శలు గుప్పించింది. మద్దతు ధర, కరెంటు, యూరియా కోసం రైతన్నలు రాష్ట్రంలో పిడికిలెత్తి నిరసనలు చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో గుండెల నిండా ఆత్మవిశ్వాసంతో వ్యవసాయం చేశారని, ఏడాది కాంగ్రెస్ పాలనలో గుండె దిగులతో కాలం వెల్లదీస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విదేశాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపారు. లండన్ టవర్ బ్రిడ్జ్ దగ్గర ఎన్ఆర్ఐ భరాసా యూకే హామీల అమలుపై ప్లకార్డులు ప్రదర్శించింది. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేసింది. ఆర్థిక పరిస్థితి తెలియకుండా హామీలు ఇచ్చామన్న శాసనసభాపతి ప్రసాద్ కుమార్ వ్యాఖ్యలపైన బీఆర్ఎస్ స్పందించింది. ప్రభుత్వానికి పాలనార్హత లేదని, తక్షణమే దిగిపోవాలని, ముఖ్యమంత్రికి సెలవివ్వాలని విమర్శలు గుప్పించింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లోతు తెలియక ఎన్నికల హామీలు ఇచ్చినామనేటువంటి మాట వారిని నిన్న మాట్లాడి, రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసినట్టు దాని ఆంతర్యం. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీ, రాష్ట్రాలను పరిపాలించినటువంటి పార్టీ, సుదీర్ఘమైనటువంటి పరిపాలన అనుభవం ఉన్నటువంటి పార్టీ. మరి అటువంటి పార్టీ ఎన్నికల్లో హామీలు ఇచ్చే ముందు సాధ్యాసాధ్యాల మీద వారికంటూ ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. నిజంగా అవగాహన ఉండి ఉంటే ఈ అలవి గాని, ఆచరణ సాధ్యం గాని హామీలు ఇచ్చేటువంటి వాళ్ళు కాదు. పెండింగ్లో ఉన్న బోధనా రుసుముల బకాయిలు చెల్లించకపోతే ప్రభుత్వానికి ప్రతికూల పరిస్థితి తప్పదని ఎంపీ ఈటెల రాజేందర్ హెచ్చరించారు. బీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ హైదరాబాద్లోని ధర్నా చౌక్లో సమర శంఖారావానికి మాజీ స్పీకర్ మధుసూదనాచారి, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఫీజు చెల్లించలేక 14 లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నా సర్కారులో చలనం లేదని రాజేందర్ విమర్శించారు. ప్రభుత్వం స్పందించకపోతే సచివాలయం ముట్టడి తప్పదని జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. కామారెడ్డి డిక్లరేషన్ ఏమైందని మధుసూదనాచారి ప్రశ్నించారు. ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లల కళ్ళలో మట్టి కొట్టే దుర్మార్గపు ఆలోచన మానుకో రేవంత్ రెడ్డి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. 14 లక్షల కుటుంబాల్లో శాంతి లేకుండా చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఆ హామీల జోలికి నేను పోవట్లేదు, కానీ మీరు కనుక ఫీ రియంబర్స్మెంట్ చెల్లించకపోతే వేదన గురి చేసే ప్రయత్నం చేయకు, మంచి జరగదు మీకు. లక్షల మంది కుటుంబాల విద్యార్థుల భవిష్యత్ సంబంధించిన విషయం కాబట్టి సంపూర్ణంగా మద్దతు ఇస్తా ఉన్నాం. 4 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి 14 లక్షల మంది విద్యార్థులకు ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు రావడం లేదు, స్కాలర్షిప్లు విడుదల కావడం లేదు. ఎగ్జామ్ ఫీజు కడదామంటే కాలేజీలో కట్టుకోరు. ఎందుకంటే నువ్వు ట్యూషన్ ఫీజు కడితేనే ఇవాళ ఎగ్జామ్ ఫీజు కట్టుకుంటామని చెప్పి అక్కడ కాలేజీలో కట్టుకోరు. ఫీజులు కట్టలేక 14 మంది విద్యార్థులు చనిపోయారు. వారం రోజుల లోపల రాష్ట్ర ప్రభుత్వం 4600 కోట్ల ఫీజుల బకాయిలు విడుదల లేకపోతే 100% రాష్ట్ర సచివాలయానికి వేల మంది విద్యార్థులతో ముట్టడించి సచివాలయానికి తాళాలేస్తామని చెప్పి సందర్భంగా మీ అందరి సమక్షంలో హెచ్చరిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఉస్మానియా జనరల్ ఆసుపత్రి నూతన భవనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు శంకుస్థాపన చేయనున్నారు. గోషామహల్ స్టేడియం వద్ద 26 ఎకరాల్లో 14 అంతస్తుల్లో ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లు తెలంగాణ వైద్య విద్య సంచాలకులు నరేంద్ర కుమార్ తెలిపారు. మొత్తం 2000 పడకల సామర్థ్యంతో ఆసుపత్రిని నిర్మించనున్నట్లు డీఎంఈ వివరించారు. దశాబ్దాల నాటి కళ నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉందని శంకుస్థాపన జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన తర్వాత నరేంద్ర కుమార్ చెప్పారు. 9 నుంచి 12 లోపల మంచి శుభ గడియలు ఉండటం వల్ల 11:55 నుంచి 12 లోపల ఈ ఇనాగరేషన్ చేస్తారు. 1000 మంది కూర్చోటానికి ఇక్కడ కావలసిన అన్ని కూడా మేము అరేంజ్మెంట్స్ చేస్తున్నాం. 2000 పడకలతో 28 ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి, 8 కొత్త డిపార్ట్మెంట్స్, మొత్తం 36 డిపార్ట్మెంట్స్ యొక్క సర్వీసెస్ ఇందులో అందుబాటులోకి వస్తున్నాయి.
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న అదనపు ఎస్పీ భుజంగరావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ₹1,00,000తో 2 షూరిటీలు సమర్పించాలని, పాస్పోర్ట్లు ట్రయల్ కోర్టులో సమర్పించాలని షరతులు విధించింది. కేసు దర్యాప్తునకు సహకరించాలని స్పష్టం చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో గతేడాది మార్చి 24న భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతన్నకు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వగా ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యారు. భుజంగరావు, రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్లపై నెల రోజుల క్రితమే విచారణ ముగించిన హైకోర్టు నిర్ణయం వెలువరించింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో భారీగా గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కూకట్పల్లికి రైలులో తీసుకొస్తున్న 24 కిలోల గంజాయి చాక్లెట్లతో పాటు ఉత్తరప్రదేశ్కి చెందిన గోరఖ్ సాహుని అరెస్ట్ చేశారు. కూకట్పల్లిలో వసతి గృహాలుండే ప్రాంతంలోని టీ దుకాణంలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఒక్కొక్క ప్యాకెట్లో 40 గంజాయి చాక్లెట్లు ఉన్నట్లు గుర్తించిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ గోరఖ్ వద్ద 120 ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన సరుకు విలువ దాదాపు 2 లక్షలు ఉంటుందని అధికారులు వివరించారు. మహాకుంభమేళా తొక్కిసలాట ఘటనతో అప్రమత్తమైన యోగి సర్కార్ రద్దీ క్రమబద్దీకరణకు పలు చర్యలు చేపట్టింది. కుంభ ప్రాంతాన్ని నో వెహికల్ జోన్గా ప్రకటించింది. వన్ వే వ్యవస్థతో పాటు పలు ఆంక్షలను పగడ్బందీగా అమలు చేస్తున్నారు. అర్ధ కుంభమేళాతో పాటు భారీ కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించిన అనుభవం కలిగిన అధికారులను యూపీ ప్రభుత్వం నియమించింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాలో బుధవారం దుర్ఘటన నేపథ్యంలో యోగి సర్కారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. వీవీఐపీ పాస్లను పూర్తిగా రద్దు చేసింది. భక్తుల రద్దీ నియంత్రించేందుకు మహాకుంభమేళా జరుగుతున్న ప్రాంతంలోకి ఎలాంటి వాహనాలను అనుమతించరాదని ఆదేశించింది. కుంభ ప్రాంతాన్ని నో వెహికల్ జోన్గా ప్రకటించారు. వాహనాల ప్రవేశానికి ఎలాంటి మినహాయింపులు లేవని తేల్చి చెప్పింది. వీవీఐపీ స్పెషల్ పాస్లను కూడా రద్దు చేస్తున్నట్లు యోగి సర్కారు తెలిపింది. పొరుగున ఉన్న జిల్లాల నుంచి వచ్చే వాహనాలను సరిహద్దుల వద్దే ఆపేస్తున్నారు. వాహనాల రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వచ్చే నెల 4వ తేదీ వరకు ప్రయాగ్రాజ్లోకి 4 చక్రాల వాహనాల ప్రవేశంపై నిషేధం విధించారు. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు కుంభమేళా ప్రాంతంలో వన్ వే ట్రాఫిక్ వ్యవస్థను అమల్లోకి తెచ్చారు. చిరు వ్యాపారులు రోడ్లపై దుకాణాలు పెట్టుకుంటే వాటిని ఖాళీ స్థలాల్లోకి తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా చూడాలని క్షేత్రస్థాయి సిబ్బందికి సూచించారు. కుంభ ప్రాంతంలో పెట్రోలింగ్ ను పెంచాలని పోలీసు అధికారులను యోగి ప్రభుత్వం ఆదేశించింది. పుణ్య స్నానాలు చేసిన తర్వాత భక్తులు ఎక్కడా ఆగకుండా అందుబాటులో ఉన్న ప్రయాణ మార్గాల ద్వారా వెళ్లేందుకు ఎప్పటికప్పుడు తెలియచేయాలని సూచించింది. భక్తుల రద్దీ నిర్వహణ చర్యలను మరింత బలోపేతం చేసేందుకు అనుభవజ్ఞులైన పలువురు అధికారులను యోగి సర్కారు నియమించింది. ఐఏఎస్ అధికారులు ఆశీష్ గోయల్, భాను గోస్వామిని ప్రత్యేక అధికారులుగా నియమించింది. తక్షణం విధుల్లో చేరాలని యూపీ సర్కారు వారికి సూచించింది. 2019లో జరిగిన అర్ధ కుంభమేళా విజయవంతం కావడంతో వారిద్దరూ కీలక పాత్ర పోషించారు. వారిద్దరితో పాటు అదనంగా మరికొందరిని కూడా నియమించింది. భారీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన అనుభవం ఉన్న 5 ప్రత్యేక కార్యదర్శి హోదా కలిగిన అధికారులను యోగి సర్కారు నియమించింది. మౌని అమావాస్య సందర్భంగా బుధవారం అమృత స్నానం కోసం భారీగా భక్తులు తరలి రావడంతో సంగం ఘాట్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 30 మంది మరణించగా 60 మంది గాయపడ్డారు. కుంభమేళా ఇంకా దాదాపు నెల రోజులు కొనసాగనుండటంతో బుధవారం నాటి ఘటనలు పునరావృతం కాకుండా యోగి సర్కారు చర్యలకు ఉపక్రమించింది. అమెరికాలో ప్రయాణికుల విమానం సైనిక హెలికాప్టర్ ఢీకొన్న ఘటనలో పొమాటిక్ నది నుంచి 28 మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఘటనలో మిగతా ప్రయాణికులు బతికి ఉండే అవకాశాలు చాలా తక్కువని చెప్పారు. ప్రయాణికుల కోసం 300 మంది విస్తృతంగా గాలిస్తున్నారని తెలిపారు. ఘటన సమయంలో విమానంలో 64 మంది ప్రయాణికులు, సైనిక హెలికాప్టర్లో 3 సిబ్బంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. హెలికాప్టర్ విమానం ఢీకొన్న ఘటన నివారించదగిన ప్రమాదమేనని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.